సో మనం ఫార్ములా డి ఈక్వల్ ఏం తీసుకుంటాం, స్పీడ్ ఉండాలి, అదేవిధంగా టైం. అదేవిధంగా స్పీడ్ తీసుకోవాలన్నప్పుడు ఏం చేస్తాం మనం, డిస్టెన్స్ బై టైం తీసుకోవాలి. అదే టైం తీసుకున్నప్పుడు ఏం తీసుకోవాలి, డిస్టెన్స్ బై. ఇది గుర్తు లేకుంటే ఇది ఇక్కడ డి ఈక్వల్ ఏమనుకోవచ్చు, ఇక్కడ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఈక్వల్ ఏమనుకోవచ్చు, డిస్టెన్స్ బై టైం. టైం ఈక్వల్ ఏమనుకోవచ్చు, డిస్టెన్స్ బై స్పీడ్ అనుకోవచ్చు. కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ ఉంటాయి, అదేవిధంగా మైల్కి అయితే 1609.3. అదేవిధంగా కిలోమీటర్ కి మనకి ఫీట్లలో కన్వర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎన్ని ఫీట్లు ఉండాలి, 3 to 80 ఫీట్స్. అదే మైల్ కి ఎన్ని ఫీట్స్ అంటే ఏం చెప్పాలి మనం, 5 to 80 ఫీట్స్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మనకి డిస్టెన్స్ అనేది కిలోమీటర్ లో ఉంటే స్పీడ్ ఎందులో ఉండాలి, ఫీట్స్. అదేవిధంగా టైం ఎందులో ఉండాలి, సో ఇక్కడ మీటర్స్ లో ఉంటే ఇది ఎందులో ఉండాలి, స్పీడ్ మీటర్ పర్ సెకండ్. ఇది ఎందులో ఉండాలి, సెకండ్స్. అదేవిధంగా మైల్ లో ఉందనుకోండి డిస్టెన్స్ అనేది, స్పీడ్ ఎందులో ఉండాలి మనకి, సో మైల్ పర్ అవర్ లో ఉండాలి. అదేవిధంగా టైం అవర్స్ లో ఉండాలి. ఫీట్ మైల్స్ ని దేనిలోకి కన్వర్ట్ చేస్తాం, ఫీట్ లోకి కన్వర్ట్ చేస్తాం. ఇది ఫీట్ లో ఉన్నప్పుడు ఇది ఎందులో ఉండాలి, ఫీట్ పర్ సెకండ్. ఇది ఎందులో ఉండాలి, సెకండ్. ఇప్పుడు మనం కన్వర్షన్ లో ఏం చేస్తున్నాం అంటే కేఎంపీహెచ్ ని దేనిలోకి మారుస్తున్నాం, మీటర్ పర్ సెకండ్ మార్చేటప్పుడు ఏం చేస్తున్నాం, 5/18 చేత మల్టిప్లై. ఎలా వచ్చిందంటే ఏం చేస్తారు మీరు, కిలోమీటర్ ఎన్ని మీటర్లు, 1000. అదేవిధంగా అవర్స్ కి ఎన్ని సెకండ్స్, 3600. అంటే దాని ద్వారా మనకి ఏమొస్తుంది అన్నట్టు 5/18 వస్తుంది. అదేవిధంగా మనం రివర్స్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మీటర్ పర్ సెకండ్ టు కేఎంపీహెచ్ ఏం తీసుకోవాలి, 18/5 తీసుకోవాలి. మరి మైల్ పర్ అవర్ ని మనం దేనిలోకి కన్వర్ట్ చేస్తున్నాం, ఫీట్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే మైల్ కి ఎన్ని ఫీట్స్ అంటే ఏం చెప్తున్నాం, 5 to 80. అదే అవర్ కి ఎన్ని సెకండ్స్ అంటే 3600. మనం అదే విధంగా డివైడ్ చేసిన మనకు వచ్చిన వాల్యూ ఎంత, 22/15. అంటే దాని మీనింగ్ ఏంటంటే మైల్ పర్ అవర్ ని దేనిలోకి, ఫీట్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేసేటప్పుడు దేనితో మల్టిప్లై చేయాలి, 22/15. అదే కనుక రివర్స్ అయింది అనుకో ఏం చేస్తాం, ఇక్కడ 15/22 చేత మనం మల్టిప్లై చేస్తాం అన్నట్టు.